హాయ్ హలో ఫ్రెండ్స్. నిన్న సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలకి హాలిడే కాబట్టి పిల్లలు ఇంటికాడ ఉన్నారు. ఏదైనా స్నాక్స్ చేసుకున్నాం డాడీ అంటే నాకు సడన్గా గుర్తుకొచ్చింది ఉల్లిపాయ మిక్చర్. అలా షాప్కి వెళ్ళి ఉల్లిపాయ మిక్చర్ స్నాక్స్ అని తీసుకొచ్చేసి ఉల్లిపాయ మిక్చర్ అయితే చేసుకున్నాం. చూడండి, నా రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఎలాగుందో అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉల్లిపాయలు కోసేసుకున్నాము. కొత్తిమీర పక్కన పెట్టుకొని ఒక నిమ్మకాయ బద్ద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, పచ్చి నిమ్మకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇది నెక్స్ట్ అయితే ఒక గిన్నెలో మిక్చర్ అంతా కలుపుకొని ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు మొత్తం వేసేసి తర్వాత అయితే మనం కొద్దిగా తర్వాత కావాల్సిన పదార్థాలు అయితే మొదటికైతే తగినంత ఉప్పు అయితే తగినంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. మీ మిక్చర్కి ఎంత అవసరం అయితే అంత చూసి రుచికి తగ్గట్టు అయితే వేయండి. నెక్స్ట్ కారం కూడా తగినంత మీకు ఎంత చూసి వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. అయితే మసాలా అయితే లేదు కాబట్టి మసాలా అయితే స్కిప్ చేశాను. మీకు మసాలా ఉంటే వేసుకోండి. ఒక టమాటా అయితే కట్ చేసి అయితే మిక్చర్లో వేసుకుంటున్నాము. టమాటా కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కటింగ్ ఎట్లా ఉంది. టమాటా మంచిగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని కట్ చేసేసుకొని మిక్చర్లో అయితే వేసి కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసిన ముక్కలు వేసేసుకొని తర్వాత కొత్తిమీర నిమ్మకాయ పిండుకోవాలండి. కొత్తిమీర వెళ్ళి కొట్టి విత్తనాలు పడిపోతున్నాయి. పిండిని మొత్తం నిమ్మకాయ 2 చెక్కలు పిండాక లాస్ట్లో అయితే మనం నిమ్మకాయ విత్తనాలు అయితే తీసేసుకున్నాం. ఫస్ట్ అయితే నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత మొత్తం రసం వచ్చేదాకా పిండి అందులో లేదు అన్నంత వచ్చేదాకా పక్కన పడేసి తర్వాత కొత్తిమీర కొంచెం వేసేసి కలిపేసుకోవాలి గట్టిగా.